అసలు మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి? ఇంటి అద్దెల రూపంలో, పని చేస్తే పని రూపంలో, ఇక్కడ వర్క్ చేస్తే వర్క్ రూపంలో, మీరు కూలి పని చేస్తే కూలి పని రూపంలో, అసలు మనకి వచ్చే రాబడి ఎంత ఉంది అనేది మీరు ఒక పుస్తకం పెట్టుకొని ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలి. మీకు ఒక 10,000 వస్తున్నాయా? 10,000 రాసుకోండి. 20,000 వస్తున్నాయా? 20,000 రాసుకోండి. 50,000 వస్తున్నాయా? 50,000 రాసుకోండి. ఫస్ట్ పెద్ద రౌండప్ చేసి వస్తున్న ఆదాయము అని మీరు ఖచ్చితంగా మీరు రాసుకోవాలి. లేకపోతే మనం కూరుకుపోతాం, మన ప్రాణానికి హాని తెచ్చుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం మనం ఒక్కోసారి ఇలా చేయకపోతే. ఖచ్చితంగా కట్టాల్సినవి కొన్ని ఉంటాయి. ఫోన్ రీఛార్జ్లు తప్పనిసరిగా ఉండాలి, కరెంటు బిల్లులు తప్పనిసరిగా కట్టాలి, మందులు తప్పనిసరిగా మింగాలి, సరుకులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇవన్నీ తప్పనిసరి. చీట్లు తప్పనిసరిగా. ఒక మనిషికి ఇంట్లో ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఈ 3 పూట్లుగా సుమారుగా 100 రూపాయలు ఖర్చు అండి. ఉదయం టిఫిన్ ఒక 20 రూపాయలు ఖర్చు చేసుకుందాం, మధ్యాహ్నం భోజనం ఒక 40 రూపాయలు ఖర్చు చేసుకుందాం, రాత్రి భోజనం ఒక 40 రూపాయలు ఖర్చు చేసుకుందాం. అప్పుడు ఎంత అయింది? రోజుకు ఒక 100 రూపాయలు. మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, రోజుకు 400 రూపాయలు ఖర్చు. అర్థమవుతుందా? రోజుకు 400 రూపాయల ఖర్చు అంటే నెలకి సుమారుగా 12,000 నుంచి 15,000 రూపాయలు మీ ఇంట్లో ఖర్చు అవుతుంది. ఓన్లీ ఫుడ్ ఖర్చు. 4 ఉంటే 400, 3 ఉంటే 300. ఇది ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి.